ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు. వైద్య రంగానికి భారీగా నిధుల కేటాయింపులు. రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించడం జరిగింది. నేషనల్ హెల్త్ మిషన్ కింద కేవలం 2019-22 మధ్య 3,412 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 7 నూతన ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణానికి, 3 ఈఎస్ఐ ఆసుపత్రుల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలో నేషనల్ అర్బన్ మిషన్ కింద పట్టణ ఆరోగ్య కేంద్రాలలో దాదాపు 6,000 పోస్టులు భర్తీ చేసింది. అలాగే దీని కింద మొత్తం 110 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో వైద్య పరికరాల తయారీ పార్క్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం ద్వారా విజయవాడ మరియు అనంతపురంలో వైద్య కళాశాలల అభివృద్ధికి 240 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అలాగే రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలలకు అనుమతి ఇవ్వడంతో పాటు మచిలీపట్నం, పాడేరు, పిడుగురాళ్లలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 585 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. అంతేకాకుండా రాష్ట్రంలో కొత్తగా 3 నర్సింగ్ కాలేజీలు కూడా మంజూరు చేసింది.